హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకా పెద్దగా ఉంది కదా. సో ఎయిర్పోర్ట్ లాగా కనపడుతుంది. ఇది రైల్వే స్టేషన్ అనమాట. సో మీకు ఎలా కనపడుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదేంటంటే మన హైదరాబాద్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. Jan 6th రోజు నరేంద్ర మోడీ వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారనమాట. సో 430 crores పెట్టి రీసెంట్గా అయితే బిల్డ్ చేశారు అండ్ ఓపెన్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి 5th టెర్మినల్ అనమాట. హైదరాబాద్లో 5th టెర్మినల్ అంటే మనకి మెయిన్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి, అండ్ అలాగే నాంపల్లి డెక్కన్ ఏదైతే ఉందో, హైదరాబాద్ డెక్కన్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, దాని తర్వాత ఇది అయితే ఓపెన్ చేశారనమాట. సో 5th టెర్మినల్ అన్నా కానీ నాకైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అని ఏంటంటే రోజు రోజు పెరిగే కొద్ది ఏంటంటే కొత్త కొత్త ఆర్కిటెక్చర్ వస్తూ ఉంటుంది కాబట్టి చాలా బాగా నీట్గా కనబడుతుంది. సో ఇది ఏంటంటే 430 crores పెట్టి వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనమైతే లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దీనిలో ఏంటంటే ఎస్కలేటర్స్ వాడారు, లిఫ్ట్స్ వాడారు, దాంతోపాటు VIP లాంజెస్ ఉన్నాయి, అండ్ అలాగే AC వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అండ్ అవన్నీ మనమైతే చూసి మనమైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. పదండి వెళ్ళిపోదాం. సో గైస్, మనమైతే ఇప్పుడు డ్రోన్ విజువల్స్ అయితే చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ అని చెప్పేసి ఒక దగ్గర, బైక్ పార్కింగ్ అని చెప్పేసి ఒక దగ్గర, ఆటో పార్కింగ్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టి మరీ ఉన్నాయి. అండ్ బుకింగ్ ఆఫీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ బోర్డ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోయి ఇక మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నా. లోపల బయట మాత్రం నిజంగా క్రేజీ ఉంది. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో గైస్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ, వావ్, లిటరల్లీ క్రేజీ బ్రో. వేరే ఉంది ఎయిర్పోర్ట్ అయితే, సారీ రైల్వే స్టేషన్ అయితే. అట్లే అనిపిస్తుంది నాకైతే, ఎయిర్పోర్ట్ ఫ్లోలో వచ్చేస్తుంది, అంత బాగుంది. సో మొత్తం ఏంటంటే పెయింటింగ్స్ లాగా ఒక మంచి ఆర్కిటెక్చర్తో అయితే ఉందన్నమాట. ఆ పిల్లర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో దానికి కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే దీని లోపల ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఒక బోర్డులో అయితే మెన్షన్ చేశారు. సో మనకి ఏంటంటే టోటల్గా 9 ప్లాట్ఫామ్స్ అనమాట. దీనిలో మనకి 1 to 9 ప్లాట్ఫామ్స్. దాంతోపాటు మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది, స్టేషన్ మేనేజర్ రూమ్ ఒకటి ఉంటుంది ప్రతి దాంట్లో, ఎస్కలేటర్, దాంతోపాటు స్టేర్ కేస్, లిఫ్ట్, అలాగే మనకి రిజర్వ్ లాంజ్, ఫుడ్ ప్లాజా, ప్రీపెయిడ్ AC వెయిటింగ్ హాల్, టాయిలెట్స్, అలాగే బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది. దాంతోపాటు వెయిటింగ్ రూమ్స్, అలాగే మనకి వికలాంగుల టాయిలెట్, అలాగే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, బుకింగ్ ఆఫీస్, అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇంకా లేడీస్ కోసం స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయన్నమాట, లేడీస్కి. అండ్ అలాగే జెంట్స్కి కూడా ఉన్నాయి స్లీపింగ్ పాడ్స్. అవన్నీ చూద్దాం. అండ్ ఇంకా మెయిన్గా ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా నాకు ఏంటంటే కొత్తగా ఇక్కడ కనపడింది ఏంటంటే VIP లాంజ్ ఉంది, అండ్ దాంతోపాటు ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి సపరేట్గా ఉందనుకుంటా. అండ్ అలాగే పాడ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఇది వచ్చేసరికి మొత్తం ఏంటంటే మనం నార్మల్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని ఉంటుంది కదా, సో దాని మీద నుంచి ఏ విధంగా చూస్తామో ఆ విధంగా ఇక్కడ ఉందన్నమాట. సో ఏం లేదు, డైరెక్ట్గా ఇంకా మన ప్లాట్ఫామ్ చూసుకొని మనం డైరెక్ట్గా కిందికి దిగడమే అనమాట. సో ఈ స్టేషన్ అయితే మంచి హైట్లో కట్టారు, సో దట్ ఏంటంటే ఈజీగా కనెక్టబుల్గా ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సెపరేట్గా ఎక్కాల్సి వస్తూ ఉంటుంది అనమాట. బట్ దీనిలో ఏంటంటే మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సెపరేట్గా ఎక్కాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు స్ట్రేట్గా వచ్చేస్తే దిగడమే, ఇంకా దిగడమే కానీ ఎక్కడం అనేది లేదనమాట ఇక్కడ. సో ఇంకా ఎవరీ స్టేషన్కి ఏంటంటే ఇలా స్టేర్ కేస్ నుంచి మీరు డైరెక్ట్గా దిగుతారో, లేదంటే ఇక్కడ అనిపిస్తున్న లిఫ్ట్లో మీరు కిందకి వెళ్తారో, ఇంకా మీ ఇష్టం. సో టోటల్గా ఏంటంటే మొత్తం 7 లిఫ్ట్స్ అనమాట, కస్టమర్ లైక్ ప్యాసింజర్స్ లిఫ్ట్. సో డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం అయితే ఎక్కేద్దాం. నాకు తెలిసి అటు నుంచి కూడా ఇంకో డోర్ ఉందంటే ఇటు నుంచి ఎగ్జిట్ ఉంటుంది అనుకుంటా. సో ఎగ్జిట్ 2-way ఎగ్జిట్ రా, నువ్వు అడ్డు దిగుని ఇటు దిగుతా. సో రైల్వే స్టేషన్ ఎంత కస్టమైజ్గా వీళ్ళు బిల్డ్ చేసినా కూడా ఈ బోర్డు అనేవి ఇంతే ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేషన్కి ఒకటేలా ఉండాలి కాబట్టి. సో ఇది వచ్చేసరికి నార్మల్గానే ఎల్లో కలర్ బోర్డులో చెర్లపల్లి అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ విధంగానే సార్ టోటల్గా ఏంటంటే లోపల ఇంకా ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా ప్రతి స్టేషన్లో ఉన్నట్టే మనకైతే కనపడుతుంది. ఇది వచ్చేసరికి టోటల్గా ప్లాట్ఫామ్స్.
అండ్ మిగతా అది వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే అదే లాబీ అండ్ అలాగే మెయిన్ ఎంట్రన్స్ అవన్నీ కూడా కొంచెం యూనిక్గా తీసుకొచ్చారు. సో ఓపెన్ అయ్యి వారం రోజులు కూడా కావట్లేదు కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. చాలా క్లీన్గా నీట్గా ఉంది. చెర్లపల్లి స్టేషన్ని ఇంత క్లీన్గా ఇదే వీడియోలో మీరు చూడొచ్చు. ఇవి కొత్తగా వచ్చే వీడియోలనే మీరు చూడొచ్చు అనమాట. ఇక ట్రాక్స్ మెయిన్గా బాగానే మెయింటైన్ చేస్తారు. ఇంకోటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చెప్పేసి అక్కడక్కడ బోర్డ్స్. సో ఇంకా మిగతాదంతా ఇంకా నార్మల్గానే ఇంకా మనం ఎక్కడ చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా చూస్తూ ఉంటాం కదా. సో ఎక్కడ ప్రతి దగ్గర మనకి ఎలా కనపడుతుందో సో అలానే మనకి ఇక్కడ కూడా కనపడుతుంది అనమాట. సో గైస్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ 5 నిజంగా బాగుంది, బాగా బిల్డ్ చేశారు. 430 కోట్లు వర్తా భయ్యా అంటే వర్తే భయ్యా, ఎందుకంటే చాలా బాగుంది. 2 పెద్దగా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటివి తీసుకొచ్చారు. సో ఆ బ్రిడ్జెస్లోనే మొత్తం ఏంటంటే మనకి టెర్మినల్లో అటాచ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే 9 ప్లాట్ఫామ్లు కాబట్టి వర్త్ అని అనిపించింది. సో దీనిలో ఏంటంటే మనకి టోటల్గా 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 9 ట్రాక్స్ ఉంటాయి అనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక టెర్మినల్ 5 అంటున్నారు. టెర్మినల్ అంటే ఏంది భయ్యా అంటే సో ఏం లేదు గైస్, టెర్మినల్ అంటే మెయిన్లీ మనకి ఏంటంటే ట్రాక్స్ కాబట్టి ఇవి రోడ్లా ఎక్కడ పడితే అక్కడ కట్టలేము, ఒకటే పాత్ ఉంటుంది. సో పాత్లో మనం రైల్వే స్టేషన్స్ అయితే వీళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. సో టెర్మినల్ 1, 2, 3, 4 ఆల్రెడీ ఉన్నాయి మన హైదరాబాద్లో. ఒకటి సికింద్రాబాద్, ఒకటి కాచిగూడ, ఒకటి డెక్కన్ నాంపల్లి, ఇంకోటి ఏంటంటే లింగంపల్లి, 5th వచ్చేసరికి చెర్లపల్లి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనం టెర్మినల్ 5 ఏంటంటే లైన్స్ ఉంటాయి. సో ఈ చెర్లపల్లి లైన్ వచ్చేసరికి ఏంటంటే సికింద్రాబాద్ టు గుంటూరు ఒకటి, అండ్ సికింద్రాబాద్ టు నాగ్పూర్ ఒకటి, అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాడి టు విజయవాడ. సో ఇదే మెయిన్ లైన్ అనమాట దీన్ని. సో మెయిన్ లైన్ వచ్చేసరికి వాడి టు విజయవాడ లైన్. ఆ లైన్లో అయితే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది. అండ్ వచ్చేసరికి ఏంటంటే సౌత్ ఇండియాకి మనకి ట్రావెల్ అయితే చేస్తుంది అన్నమాట ఈ పాత్ నుంచి. సో ఈజీగా విజయవాడ ట్రైన్స్ అంటే మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అయితే ట్రావెల్ చేసే పాత్ అయితే ఉంది. దాంతోపాటు గుంటూరు, దాంతోపాటు ఇంకోటి నాగ్పూర్. సో ఈ 3 అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట దీని నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ట్రాక్ అనేది మనకి వాడి టు విజయవాడ ట్రాక్ వచ్చేసరికి ఇది మెయిన్ లైన్. సో దీనిలో వచ్చేసరికి బిల్డ్ చేసిన స్టేషనే చెర్లపల్లి. ఇది వచ్చేసరికి టెర్మినల్ 5. అండ్ ఇదనమాట ముచ్చట ఈ యొక్క చెర్లపల్లి ఇది. అండ్ నాకైతే మంచిగా అనిపించింది. సో 9 ప్లాట్ఫామ్స్ కాబట్టి ఇంకా ట్రైన్స్ అయితే దీనిలో చాలా ట్రైన్స్ అయితే హాల్టింగ్ అయితే ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ మాది కరీంనగర్ పెద్దపల్లి. సో పెద్దపల్లి అంటే డైరెక్ట్ మాది ఏంటంటే ఢిల్లీ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్ అనమాట. సో మేము ఎక్కే ట్రైన్స్ మ్యాక్సిమం ఇక్కడైతే ఆగుతున్నాయి అనమాట. సో మేము వచ్చే సికింద్రాబాద్ రావాలన్నా కూడా చెర్లపల్లిలో ఆగే మేము అయితే వస్తాం. ఇంతకుముందు హాల్టింగ్ అయితే లేకుంటే చెర్లపల్లికి, ఇప్పుడైతే హాల్టింగ్ రీసెంట్గా అయితే వీళ్ళు పెట్టారనమాట. సో సిద్దిపూర్ కాకినాడ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అదైతే మేము ఎక్కుతూ ఉంటాం ఇంటికి. సో అది కూడా ఇక్కడ హాల్టింగ్ అయితే పెట్టారు. సో నాకు మంచిగా అనిపించింది. అండ్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లోనే 3rd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చేసరికి విజయవాడ, దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి ఇదే చెర్లపల్లి. అండ్ దీనిలో మనకి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 3rd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వేస్. మనోడు వాటర్ తాగుతుండే మనోడు, మెల్లగా నీళ్ళు బయటకు వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మెయిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది నెంబర్ 1 ప్లాట్ఫామ్ వచ్చేసరికి అటు సైడ్ ఉంటుంది. అది ఏం డెవలప్ చేయలేదు, ముందు నుంచి ఉన్నది అది. అండ్ 9th వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ అయింది, ఇది 9th ప్లాట్ఫామ్ అనమాట. సో దీన్ని ఎక్కువ వీళ్ళైతే చాలా బాగా మోడిఫై చేశారనమాట, రెనోవేట్ చేసి ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. అండ్ టోటల్గా చూసుకుంటే చాలా బాగా వీళ్ళైతే డెవలప్ చేశారనమాట. లిటరల్లీ చాలా నాకు మంచిగా అనిపించింది. రైల్వే స్టేషన్ ఇంత బాగుందంటే లైక్ మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ కూడా ఇప్పుడైతే రెనోవేట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ కూడా మనమైతే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 10th ప్లాట్ఫామ్ అయితే చాలా బాగా సెట్ చేస్తున్నారు. సో అప్కమింగ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. సో ఇదైతే యాజ్ ఆఫ్ నౌ చెర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ ఇంకా మనమైతే ఇప్పుడు లాంచెస్ అవి ఉన్నాయని చెప్పారు కదా, సో అవి కూడా మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసరికి స్టేర్ కేస్. సో ఈ స్టేర్ కేస్ అండ్ ఇది వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనమాట. విఐపి లాంజ్ లాంటిది ఎగ్జిక్యూటివ్ లాంజ్. సో ఇది కూడా ఓపెన్ ఉందో లేదో మనకు తెలియదు. సో ఓపెన్ చేయలేదు ఇంకా. సో ఓపెన్ చేశారు లైక్ 2-3 days అవుతుంది కాబట్టి ఇనాగ్రేట్ అయ్యి. అండ్ అలాగే వచ్చేసరికి స్టేషన్ మేనేజర్ అండ్ అలాగే రిజర్వ్డ్ లాంజ్ అనమాట. సో రిజర్వ్డ్ లాంజ్ వచ్చేసరికి ఇంకా మనం రిజర్వేషన్ కూర్చోవచ్చు. అండ్ స్టేషన్ మేనేజర్ వచ్చేసరికి ఇది రూము. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే స్టేషన్ మేనేజర్ ఆఫీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి వెయిటింగ్ రూమ్ అనమాట. అండ్ దాంతోపాటు దివ్యాగి అండ్ టాయిలెట్ అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే వెయిటింగ్ రూమ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి లేడీస్ వెయిటింగ్ రూమ్. సో ఇవైతే యాజ్ ఆఫ్ నో ఓపెన్లో ఉన్నాయి. అండ్ అటు విఐపి అవన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ వెయిటింగ్ రూమ్లో వచ్చేసరికి టాయిలెట్స్ అండ్ అలాగే ఈ విధంగా సీటింగ్ అయితే ఉందన్నమాట. సో బాగా ఎట్లా అనిపించింది బ్రో? చాలా అంటే చాలా బాగుంది బ్రో. నాకైతే అనిపిస్తుంది 430 కోట్లు వర్తబులే అనిపిస్తుంది. ఎంట్రీ నేను ఏదో చిన్నపాటి ఎయిర్పోర్ట్ అనుకున్నా కానీ ఇది ఒక రైల్వే స్టేషన్ అంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నా, అంత బాగుంది భయ్యా. బాగుంది కదా? సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక గొప్ప విషయం ఏంటంటే మన తెలంగాణలో ఇంత పెద్ద రైల్వే స్టేషన్ ఉండటం ఒక మంచి గర్వకారణం భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా
తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ నుంచి జర్నీ కూడా చేసుకోండి. ఇక్కడ నుంచి మాక్సిమం సౌత్కి వెళ్తాయి కదా మచ్చా. యా అవును, సౌత్ అంటే మనం ఆంధ్రాకి మెయిన్కి వెళ్తాయి. ఆంధ్రాకి సంక్రాంతికి ఇక్కడ నుంచే వెళ్ళిపోండి భయ్యా, బాగుంది. ట్రైన్ ఖాళీగా ఉండాలిగా. సో ఇది మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరైనా పక్క లైక్ చేయండి. సో డ్రోన్ విజువల్స్ కూడా మేము అయితే యాడ్ చేశాను. మీకు నచ్చితే ఇవన్నీ బాగా అనిపిస్తే ఇంకా హైదరాబాద్లో ఇంకా ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా, తెలంగాణలో ప్లేసెస్ ఉన్నా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మరి థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.